ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ ఇప్పుడిప్పుడే ఒక ఇంపార్టెంట్ లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగిందండి. రైతు భరోసా 2024 సంబంధించి రైతు భరోసా విషయంలో ఇప్పటికే 1 ఎకరం, 2 ఎకరాలు, 3 ఎకరాలు, 4 ఎకరాలు, 5 ఎకరాలు, 6, 10 ఎకరాలు, 15 ఎకరాలు ఉన్న రైతులందరికీ ప్రభుత్వం అయితే ఎట్టకేలకైతే గుడ్డు చెప్పింది. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అయితే స్పష్టత ఇచ్చారనమాట. డబ్బులు అయితే ఖాతాలో పడతాయని. గత ప్రభుత్వం రైతు బంధుగా, ఈ ప్రభుత్వం మాత్రం రైతు భరోసాగా ప్రతిష్టాత్మకంగా తీసుకొని పథకానికైతే ముందుకెళ్తున్నాం. కాంగ్రెస్ ఎన్నికల్లో హామీలో భాగంగా మేనిఫెస్టోలో కూడా చెప్పింది, రైతు భరోసా అనేది రైతు బంధు కాదు, మీరు గెలిచిన తర్వాత 2,500 రూపాయలు ఎకరానికి పెంచుకుంటూ మొత్తం 2 విడతల్లో 15,000 రూపాయలు వారి ఖాతాలో జమ అవుతాయని చెప్పేసి మేము భరోసా ఇచ్చాం. ఆ భరోసా కట్టుబడి ఉన్నాం. ఇంకా ప్రభుత్వం ఇప్పటికే లేట్ అయిందని చెప్పేసి రైతుల నుంచి, ప్రజల నుంచి వ్యతిరేక రావడంతో స్పీడప్ అయితే చేసింది అని సీఎం రేవంత్ రెడ్డి అయితే స్పష్టత ఇచ్చారనమాట. రేపు ఎవరెవరి ఖాతాలో జమ అవుతాయి, ఎన్ని జిల్లాల ఉన్న రైతులకు జమ అవుతుంది, మిగతా రైతులకు ఎప్పటి నుంచి డబ్బులు పడతాయి, ఇంత భూమి ఉన్న వారికి డబ్బులు అయితే పడతాయి. రైతు భరోసా సంబంధించి ఎట్టకేలకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చిందనమాట. రైతుల ఖాతాలో 6,000 రూపాయలు అయితే జమ అవుతున్నాయండి. ఈ పథకానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన తీసుకొచ్చింది. ఈ పథకం అందరికి తెలిసిన విషయమే, మోదీ పైసలని అంటాం. సో మొత్తానికి ప్రభుత్వం అయితే ఎవరైతే వరకు 17 విడతల్లో అయితే 34,000 రూపాయలు వారి ఖాతాలో జమ అయిందని, ఇప్పటికీ 18 విడతకు సంబంధించి చాలా మంది రైతులు అయితే ఎదురు చూస్తున్నారు. అయితే ఈ తరుణంలోనే ప్రభుత్వం ఈకేవైసీ చేసుకోవాలని చెప్పింది. అయితే అక్టోబర్ 5 తారీఖు వరకే సమయం ఉండడంతో చాలా మంది సాంకేతిక ఇష్యూ లోపాలు అయితే వస్తున్నాయట. సో అంతకంటే ముందే, అక్టోబర్ 5 తారీఖు కంటే ముందే వెరిఫై అయితే చేసుకొని సిఎస్సి సెంటర్లో ప్రధానంగా వచ్చిన సమస్య ఏంటంటే, ఏఈఓలు సంబంధించి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెండౌన్లు అయితే చేస్తున్నారు. డిజిటల్ సర్వే సంబంధించి ఏదైతే ఉన్నాయో వాటికి సంబంధించి వారి సమస్యలు కావచ్చు, అవన్నీ కూడా సాల్వ్ చేయాలని ప్రభుత్వం అయితే చూస్తుంది. కాబట్టి అవి చేయలేకపోవడంతో పెన్ డౌన్ చేస్తున్నారు. మొత్తం మీద చేయాలని ఆలోచన కూడా ఉంది. కాబట్టి ముందుగానే రైతులు మేల్కొని పీఎం కిసాన్ సంబంధించి డబ్బులు రావాలన్నా, రైతు భరోసా డబ్బులు ఈసారి లిస్ట్లో పేరు ఉంటుందా ఉండదా, రైతు బీమా చేశారా, సో ప్రభుత్వం ఏంటనేది పూర్తి స్థాయిలో కూడా తెలియాలంటే ఏఈఓకు ఒకసారి ఫోన్ చేసైనా, నేరుగా కార్యాలయానికి వెళ్ళైనా రైతు భరోసా సంబంధించి 18 విడత ఒకవేళ ఈకేవైసీ అయినట్లయితే అయిందా కాలేదని వెరిఫై అయితే చేసుకోండి. దాంతోపాటు ఒకవేళ మీరు ఈకేవైసీ చేసుకోకపోతే ఎలా చేసుకోవాలి ఏంటనేది కూడా పూర్తి స్థాయిలో సమాచారం అయితే అందిస్తారు. ఒకవేళ మీకు 16, 17 విడతలు డబ్బులు పడకపోయినా 3 విడతల్లో కలిపి 6,000 రూపాయలు అయితే ఖాతాలు అయితే జమ అవుతాయి అనమాట. అదొక స్మాల్ రిక్వెస్ట్ అండి. ముందుగా వీడియోస్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. కొత్తగా ఛానల్ చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. మిత్రులందరికీ వీడియోను షేర్ చేయండి. అందరూ కూడా లైక్ చేయండి. రైతు భరోసా పైన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక ప్రకటన అయితే చేశారనమాట. ఈసారి ఎవరైతే పంట వేసిన రైతులకు మాత్రమే రైతు భరోసా అందజేస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అయితే కీలక అప్డేట్ అయితే అందించారనమాట. అలాగే పంట బీమాకు సంబంధించి 2,500 కోట్ల రూపాయలు రైతులకు కట్టకుండా మేమే నేరుగా ఇన్సూరెన్స్ కంపెనీలకు అయితే కట్టామని చెప్పేసి తెలియజేయడం అయితే జరిగిందనమాట. ప్రభుత్వం అయితే ఇక రుణమాఫీకి సంబంధించి కూడా చాలామంది అయితే ఎదురు చూస్తున్నాం. కాబట్టి అందరూ కూడా ఇప్పటికే 3 విడతల్లో రుణమాఫీ అయింది. ఇంకా పెండింగ్లో ఉన్న రైతులకు ఇప్పటికే రైతు భరోసా యాప్ అయితే తీసుకొచ్చి సగం మందికి నుంచి దాదాపు 80% వరకు అయితే సార్ట్అవుట్ చేసుకున్నారు. వ్యవసాయ అధికారులు అయితే కలిసి తగిన డాటాను, ఇక ఆధార్ కార్డు కావచ్చు అన్నీ సార్ట్అవుట్ అయితే చేసుకున్నారు. ఆ డీటెయిల్స్ కూడా బ్యాంకర్లకు అయితే చేరాయి. బ్యాంకర్ నుంచి ప్రభుత్వానికి అయితే అందాయట. సో మొత్తానికి ఈ నెల అనేది దాదాపు ముగుస్తుంది. కాబట్టి ఇక అసలు అదేవిధంగా వడ్డీకి సంబంధించి ఏదైతే ఉన్నాయో మితి డబ్బులు కట్టినట్లయితే 4వ దశ సంబంధించి 2 లక్షల పైన ఉన్న ఎవరైతే రుణాలు మాఫీ కాకుండా ఎదురు చూస్తున్నారో వారందరికీ ఇక ప్రభుత్వం అయితే ఎట్టకేలకైతే ముందుకు వచ్చిందనమాట. డబ్బులు అయితే విడుదల చేయడానికి 4,250 కోట్ల రూపాయలు అయితే ప్రభుత్వం అయితే ఆర్థిక శాఖకు ఆమోదం అయితే తెలిపిందనమాట. దసరా కానుక వరకు అయితే పూర్తి స్థాయిలో అందరూ కూడా డబ్బులు అయితే పడతాయని చెప్పి స్పష్టత అయితే ఇచ్చారు. ఇక రైతు భరోసా సంబంధించి ప్రభుత్వం చెప్పినట్టుగా చెప్పింది. ఈసారి కొత్త పెద్ద రూల్స్ అయితే ఉన్నాయన్నమాట. గతంలో ఎవరికైతే రైతు బంధు వచ్చాయో ఈసారి అందరికైతే రావు. 1,52,00,000 ఎకరాలు సాగు చేస్తున్నారు. అందులో కూడా చాలా మంది అనర్హులు అయితే గుర్తించినట్లు. దీనికి సంబంధించి పెద్ద ఎత్తున రేషన్ కార్డును ప్రామాణికంగా తీసుకొని ఒక రైతు 10 ఎకరాలు కనుక సాగు చేస్తున్నట్లయితే మొదటి విడతలో 5 ఎకరాలు ఉన్న రైతులకు మాత్రమే డబ్బులు అయితే వేసే విధంగా ప్రభుత్వం అయితే ప్లాన్ చేస్తుంది. అదేవిధంగా ఇందులో కూడా 10 ఎకరాల్లో రైతు కనుక నిజంగా సాగు చేస్తున్నది ఎంత, 2 ఎకరాలు సాగు చేస్తున్నాడా, 3 ఎకరాలు సాగు చేస్తున్నారా, ఆ సాగు చేసిన వరకు మాత్రమే డబ్బులు అయితే ఇవ్వాలని ముందుకు వచ్చిందనమాట. వానాకాలం సంబంధించి ఎవరైతే దున్నకాలు చేసి అలా వదిలిపెడితే కుదరదు. మొత్తానికి అందులో ఏదైనా పంట వేసి
ఉండాలని చెప్పేసి దీనికి సంబంధించి డిజిటల్ సర్వే రూపంలో శాటిలైట్ను ఆధారంగా చేసుకొని ఒకసారి కనుక ఈ రూల్స్ అనేది విడుదల చేసినట్లయితే 4 సంవత్సరాలకి ఇదే రూల్స్ అయితే వర్తిస్తాయి. కౌలు రైతులకు సంబంధించి ఫర్ ఎగ్జాంపుల్గా ఒక రైతు దగ్గర 20 ఎకరాలు ఉంటే 15 ఎకరాలు కనుక కౌలు తీసుకొని చేస్తున్నట్లయితే పంట, అందులో కూడా పంట యజమాని ఏదైతే రైతు ఉన్నాడో అక్కడ పూర్తి స్థాయిలో అందరూ కూడా బాండ్ పేపర్ రైతు నుంచి అయితే ప్రభుత్వానికి అయితే సబ్మిట్ అయితే చేయాలని ప్రభుత్వం వెల్లడించింది. రైతు భరోసా అనేది 1 ఎకరం, 2 ఎకరాలు, 3 ఎకరాలు, 4 ఎకరాలు, 5 ఎకరాలు ఉన్న రైతులకు మొదటి దశలో, అదేవిధంగా రెండో దశలో వచ్చేసి 1 ఎకరం అంటే 5 ఎకరాల నుంచి 10 ఎకరాల వరకు అయితే డబ్బులు అయితే పడతాయండి. మీకు రేపు సాయంత్రం అనగా పొద్దుటి నుంచి సాయంత్రం వరకు అయితే డబ్బులు అయితే మీ ఖాతాలో అయితే జమ అవుతాయి. ఎందుకంటే ప్రభుత్వం కొన్ని టెక్నికల్ ఇష్యూ అన్న ఇప్పటికే సార్ట్అవుట్ అయితే చేస్తుంది. రైతు రుణానికి సంబంధించి ల్యాగ్ జరిగింది కాబట్టి ఇక రైతు బంధుకు సంబంధించి గతంలో కూడా కొంతమందికి అర్హులైతే మళ్ళీ డబ్బులు పడకుండా వెనక్కి ట్రెజరీ శాఖకు వెళ్ళాయి. అలాంటివి ఇష్యూ తలెత్తకుండా పైలట్ ప్రాజెక్ట్ కింద రాష్ట్రంలో 33 జిల్లాల్లో 16 జిల్లాలను ఎంపిక అయితే చేయడం అయితే జరిగింది. ఆ జిల్లాలో ఉన్న రైతులకు అందరికీ అయితే పడతాయి. మిగతా రైతులకు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జమ అయ్యే అవకాశాలు అయితే ఉందంటే పూర్తి స్థాయిలో ఎవరు కూడా కంగారు పడొద్దు. ప్రభుత్వం అయితే భరోసా ఇచ్చింది. సీఎం రేవంత్ రెడ్డి అక్టోబర్ 12 తారీఖు దసరా కానుకగా ఆలోపే ప్రభుత్వానికి సంబంధించి నిధులు అయితే మీ యొక్క ఖాతాలో పడతాయి. మీకు ఫోన్లు కూడా మెసేజ్లకు అయితే వస్తాయన్నమాట, ఎంత పడింది ఎంత భూమి అని చెప్పేసి. ఈసారి ఒకేసారి ప్రభుత్వం అయితే ప్రతి ఎకరానికి 15,000 రూపాయలు అయితే జమ చేయడానికి అయితే ముందుకు వచ్చిందని చెప్పేసి, ఎందుకంటే ఈ పథకం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రైతులకు సంబంధించి లేట్ అవుతుందని చెప్పేసి అనుకుంటున్నారు కాబట్టి ఈ అపవాదుని తొలగించడానికి 15,000 రూపాయలు వారి ఖాతాలో వేసి ప్రభుత్వం పైన ఉన్నటువంటి ఏదైతే నెగిటివ్ను తీసేసి ఇక పూర్తి స్థాయిలో పాజిటివ్గా మారే అవకాశాలు అయితే ఉంది. కాబట్టి ప్రభుత్వం 15,000 రూపాయలు ఒకేసారి వేసామని చెప్పేసి చెప్పుకునే విధంగా ప్రభుత్వం అయితే ముందుకు వస్తుంది. ఈసారి అగ్రికల్చర్ ఎవరైతే వ్యవసాయం చేస్తున్నారో వారికి మాత్రమే పడతాయి. మిగతా రైతు బంధుకు సంబంధించి ఏదైతే గతంలో ఎటువంటి రూల్స్ లేకుండా 100 ఎకరాలు, అదేవిధంగా అపనంగా 25,000 కోట్ల రూపాయలు ప్రజల సొమ్మంతా ఇచ్చారు కాబట్టి ఇక ఉన్నతంగా 100 ఎకరాలు ఉన్న ఎంపీలకు, ట్యాక్స్ లేయర్లకు, అదేవిధంగా రియల్ ఎస్టేట్ వెంచర్లు, చెరువులు, కొండలు, గుట్టలు, రాళ్ళు, ఇక భూములు పడగబడ్డ భూములు అన్నిటికీ అయితే వేయడం జరిగింది. రైతు బంధు సంబంధించి పట్టా ఉంటే సరిపోయేది, అప్పుడైతే ఇచ్చింది. ఇప్పుడు ప్రస్తుతానికైతే అలా కాకుండా నిజంగా సాగు చేస్తున్న రైతులను మాత్రమే ఏ ఒక్క పర్మిషన్ అయితే ఇవ్వడం జరిగింది. వారు మాత్రం గుర్తిస్తూ ఆ డేటాను అయితే ఇప్పటికే పూర్తి స్థాయిలో ప్రభుత్వం అయితే సిద్ధం చేసి అధికారులకు అయితే అందించారట. మొత్తానికి ఇలా ప్రొఫార్మా ఉండాలి ఏంది. దీనికి సంబంధించి చాలా వరకు అన్ని చోట్ల ఆల్రెడీ పైలట్ ప్రాజెక్ట్ కింద డిజిటల్ సర్వే అయితే జరుగుతుంది. ఇవన్నీ కూడా రిపోర్ట్ రావడానికి 1-2 రోజులు అయితే పడుతుందట. మిగతా వారికి కూడా డబ్బులు అయితే పడడానికి ప్రభుత్వం అయితే దీనికి సంబంధించి 11,500 కోట్లు, మరో అదనంగా మరొక 2,000 కోట్ల రూపాయలు కూడా పడే ఛాన్స్ అంటే కావాల్సి వస్తుందని చెప్పేసి ముందుగా అంచనా వేసింది. దీనికి సంబంధించి ఆర్బీఐ దగ్గర నుండి ఇప్పటికే అప్పు రూపంలో తీసుకోవాలని ప్రభుత్వం అయితే ముందుకు వచ్చిందట. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అయితే కీలక స్పష్టత ఇచ్చారనమాట. దసరా కానుకగా 3 రకాల కార్డులు అయితే ఇస్తారు. ఒకటి మనకు కొత్త రేషన్ కార్డులు, పాత వారికి ఎవరైతే ఉన్నాయో అదేవిధంగా కొత్త రేషన్ కార్డులు అప్లికేషన్ చేసుకోవడానికి ఛాన్స్, దాంతోపాటు హెల్త్ కార్డులు అయితే ఇవ్వన్నారు. ఇక మహాలక్ష్మి పథకం 2,500 కోట్ల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వాన్ని అయితే బీఆర్ఎస్ సంబంధించిన నేతలు కూడా డిమాండ్ చేస్తున్నారు. దాంతోపాటు పూర్తి స్థాయిలో ఫ్యామిలీ హెల్త్ కార్డును మహిళా పేరు మీదుగా ఇవ్వనున్నారు. బ్యాక్ సైడ్ ఆ డీటెయిల్స్ అయితే కూడా ఉండనున్నాయట. సో ఇదండి మనకు ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి రైతులకు సంబంధించి. ఎవరు కూడా కంగారు పడొద్దు, అందరూ కూడా డబ్బులు అయితే పడతాయని చెప్పేసి ఒక స్పష్టత ఇచ్చే భరోసా అయితే కల్పించారనమాట.